భారతదేశం చాలా కీలకమైనటువంటి అడుగులు వేయాల్సినటువంటి సందర్భం వచ్చేసింది. ఏంటయ్యా అంటే ఏం జరిగినా సరే దెబ్బ కొట్టేటటువంటి స్టేజీ కావాలి. పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలి. రాబోయేటటువంటి రోజులు అతిపెద్ద పరీక్ష తీసుకురాబోతున్నాయి. భారతదేశాన్ని దెబ్బకొట్టాలనేటువంటి శక్తుల యొక్క ఊహాజనితమైనటువంటి ప్రపంచం చాలా సీరియస్గా నడుస్తోంది. మూడో స్థానానికి వెళ్ళబోతున్న భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారు. ఇంకో పక్కన చైనాతో మనం అమెరికాని కంట్రోల్ చేయడానికి చైనాతో మాట్లాడుతున్నాం. చైనా వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ వ్యవహారాలు ఇక్కడ ఇండియాలో చలమణి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ చైనాతో మన సంబంధాలు మన దగ్గర లేని వాళ్ళ దగ్గర తీసుకోవాలి, కానీ మన ఎదుగుదల మనం ఆపకూడదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ మధ్యన చైనాతో గొడవల తర్వాత బాగా పెంచాం. సోలార్ సెక్టర్ ఈ మధ్యన చైనాతో గొడవల తర్వాత బాగా పెంచాం. అట్లాగే ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్ బాగా పెంచుకుంటూ వస్తున్నాం. మన ప్రయోజనాల కోసమే ఎక్కువ కృషి చేయాలి. మనకి లేనిది తప్పించి చైనా మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. చైనా ఫస్ట్ ఏం చేస్తుందంటే తక్కువకి మనకు వెరైటీస్ ఇచ్చేసి దానికి మనం అలవాటు పడ్డాక రేట్లు పెంచుకుంటుంది. వాళ్ళు లాభం సంపాదించుకుంటే దీని ఉత్పత్తులన్నీ చైనాలో తయారు చేసుకుని వాళ్ళ ఇండస్ట్రీస్ బాగుపడతాయి. మన ఇండస్ట్రీస్ని బాగు చేయడం మీదనే సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే మోడీ సర్కార్ మీద ఉంది.